ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం ఇంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము అని అంటే ఇక్కడున్న స్థానిక ప్రజలు, స్థానిక రాజకీయ నాయకులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా మనకు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో అన్మాస్పల్లి స్థానిక సర్పంచ్ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే చాలామంది ప్రముఖులు వచ్చారండి, వారిని శంకర్ గారు ఆహ్వానిస్తారు. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు మన కర్తాలో ఎంఆర్ఓ గారు ముంతాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎంపీఓ మధుసూదన్ సార్ గారు, ఏఓ శ్రీలత గారు, ఏపీఓ లలిత గారు, టీఏ సద్గుణ గారు, టీఏ ప్రేమలత గారు, ఏఈ ఇరిగేషన్ నిఖిల గారు వేదిక పైన కూర్చోవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. పిరమిడ్ ట్రస్ట్న అదేవిధంగా గ్రామ సర్పంచ్గా ఈ ప్రాంతంలో ఇంత పెద్ద అద్భుతమైన పిరమిడ్ హరీష్ గారు మా పంచాయత్ కార్యదర్శి, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ మొత్తం తనే చూసుకుంటూ ఉంటాడు. ఈ ప్రాంతం ఇంత డెవలప్ కావడానికి అదేవిధంగా లోకల్ లీడర్ జగన్ గౌడ్ గారు కూడా వేదిక పైన కూర్చోవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతం ఇంత డెవలప్ కావడానికి ఈ ఊరు గ్రామ ముద్దుబిడ్డ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారికి నా తరపున, నా ఊరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంత పెద్ద యాగాన్ని భుజస్కంధాలపైన వేసుకొని పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా పిరమిడ్ ట్రస్ట్లో ఉన్నటువంటి పెద్దలందరూ వారి యొక్క యూనిట్గా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పనినిగా తీసుకొని ఎవరి పని వాళ్ళు క్రమపద్ధీకరణగా ఇన్ని రోజుల సంధి లక్షలాది మంది వచ్చిపోయినరో ఎక్కడ ఏ ఆటంకం జరగకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాంబశివరావు సార్ గారు కావచ్చు, దామోదర్ గారు రావచ్చు, శ్రీరామ్ గోపాల్ సార్ రావచ్చు, లక్ష్మీ మేడం కావచ్చు, శృతి మేడం రెగ్యులర్గా ఈ స్టేజ్ పైన ఆమె లక్ష్మీ లేక ఒక లక్ష్మీ తల్లి లేక ప్రవర్తిస్తూ ఆమె మాట్లాడుతుంటే ఎంతో అద్భుతంగా వినాలనిపిస్తూ ఉంటుంది మా అందరికీ. ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి నమస్కరిస్తూ, మా ఎంఆర్ఓ గారు ఈ మండల్లో 3 నెలల నుంచి ఈ మండలానికి రావడం జరిగింది. వారిని ఈరోజు మేము తీసుకొని వస్తే వారెంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు ఈరోజు. కానీ ఈ ప్రాంగణానికి వచ్చినాక ½ అన్ అవర్ కేటాయించడం చాలా అదృష్టకరం. వారికి ఎంతో చాలా బిజీ షెడ్యూల్. మేడం, థ్యాంక్ యూ మేడం. మీ అందరికీ కర్తాల్ మండల్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఊరు చాలా చక్కగా ఏది చెప్పినా ఇక్కడ వంకకుండా భయపడకుండా నిదర్శనంగా ఉండి పనిచేస్తాం ఈ ఊరు గ్రామ ప్రజలం. ఇక్కడ నిరంతరం ఈ రోడ్డుకు నన్ను అన్నారు భాస్కర్ రెడ్డి సార్ మొన్న, సర్పంచ్ గారు దగ్గరుండి పనిచేయించుండు రోడ్డుకు అని అనడం. కానీ నా వంతు 25% ఇక్కడున్నటువంటి అక్కడ లీడర్ జగన్ గౌడ్ గారు ఉన్నారు, వారు మన్ను బుక్కుతూ మన్నులో కలిసిపోయి రాళ్ళు వేరుతూ పనిచేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను బయట తిరిగినా తను నిద్రగాసి రాత్రింబవళ్ళు కష్టపడి రోడ్డును 2 లైన్ల రోడ్డును ఒక దగ్గర 30 ఫీట్లు 24 ఫీట్ల రోడ్లను వేయించుకుంటూ వచ్చి ఆఫీసర్ల దగ్గర వాళ్ళను ఇట్లా కాదు ఇట్లా అని చెప్పినటువంటి ఘనత వారిదే, జగన్ గౌడ్ గారిదే. సర్పంచ్ది 25%, ఈ బాధ్యత 75% జగన్ గౌడ్ గారిది అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మేడం, చిన్న రిక్వెస్ట్, ఈ ప్రాంతానికి వచ్చినాక ఎంఆర్ఓ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతానికి మీరు వచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది, వీళ్ళందరూ చూస్తే ఎలా అనిపిస్తుంది,
మీరు 2 నిమిషాలు, ఎక్కువ టైం లేదు, 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మా పిఎంసి అన్న ఫోటోగ్రాఫర్, నీకు ధన్యవాదాలే. నీకు శ్రమకు నేను చూస్తూ ఉన్నా, ఎప్పుడు చూసినా నువ్వు ఆ కుర్చీ, ఆ ఫోటోగ్రాఫర్ పట్టుకుంటా ఉన్నావు. నీవు అందరినీ పత్రికల వైపు తీసుకుపోతున్నావు, టీవీల వైపు తీసుకుంటావు. నీకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాసన్న, మాకు ఇంకా ఈ పిరమిడ్కి ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టాలని చెప్పేసి ఈ సభముగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా సాంబశివరావు సార్ గారు, దామోదరన్న, లక్ష్మమ్మ మేడం గారు, శ్రీరామ్ గోపాల్ సార్ గారు, అదేవిధంగా మాధవి మేడం గారు, వీళ్ళందరూ నిరంతరం 1 నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఎలా దిగ్విజయం చేయాలి, ఎట్లా బాగు చేయాలని చెప్పేసి వారు కష్టపడ్డందుకు అన్న మీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానే. మీరు మీకెప్పుడు మేము రుణపడి ఉంటాం. మాకెప్పుడు ఇట్లా సహకరించాలి. మీకు ఎప్పుడు ఏ పని కావాలన్నా మా ఆఫీసర్ల తరఫున నేను చేసి పెడతానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. మా ఎంఆర్ఓ గారు ఒక పని మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఏమనిపించింది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పండి మేడం. ముందుగా అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న వారికి, కూర్చున్నటువంటి అశేష జనానికి, అలాగే సభా నిర్వాహకులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు. ఎక్సలెంట్గా ఉందండి ఈ ప్రోగ్రామ్. నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యాను అని అనిపించింది. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే పిరమిడ్ లోపలికి నేను వచ్చి ఇక్కడ 3 months అయింది, ఇది 4th month రన్నింగ్. అప్పటి నుంచి చాలాసార్లు సర్పంచ్ గారు ఆఫీస్కి వచ్చినప్పుడల్లా ఒకసారి రండి మేడం అన్నారు, కానీ నాకు ఉన్నటువంటి కొంచెం బిజీ వల్ల నేను టైం కేటాయించలేకపోయాను. సో ఎంత మిస్ అయ్యాను అన్నది ఈరోజు అనిపించింది. ఆ నెక్స్ట్ మళ్ళీ పిరమిడ్ లోపల నుంచి బయటికి వచ్చేటప్పుడు నెక్స్ట్ టైము మా పిల్లల్ని, మా ఫ్యామిలీని తీసుకొద్దామని అనుకున్నాను. మళ్ళీ ఒక రోజు మా ఆఫీస్ స్టాఫ్ తోటి కూడా అందరితోటి వచ్చి ఇక్కడ ఒక రోజంతా గడిపెళ్దామని అనిపించింది. ఇది నా మనసులో నిజంగా అనుకున్న మాట, నేనేమి ఇక్కడ కల్పించి చెప్పేది లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ పిరమిడ్ ధ్యానం గురించి నాకు ముందు అంతగా తెలీదు. నేను అంటే ఇక్కడ స్టేజ్ మీద చెప్పాల్సిన సందర్భమో కాదు, కానీ ఒక మాట అయితే చెప్తున్నాను. నేను పక్కా నాస్తికురాల్ని. ఎవరిని నమ్మను, మనిషిలోనే దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను. మనిషిలో మంచి ఉంటే అదే దైవత్వం. ఎవరు మంచి చేస్తారో వాళ్ళే దేవుళ్ళు. నా దృష్టిలో నేను మనిషిలో ఉన్నటువంటి ఆ మానవత్వానికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తా. అంతేకాని ఎవరు ముందరో నేను మా అల్లాను కూడా ప్రే చేయడానికి వెళ్ళను, ఏమీ లేదు. అలాగే వేరే వాళ్ళవి నేను కించపరచను. వెళ్తే కొబ్బరికాయ కొడతాను, ఆ దేవుళ్ళను సందర్శిస్తాను, ఆ గుడులు గోపురాలు అన్నీ కూడా సందర్శిస్తుంటాము వృత్తిరీత్యా. కానీ మా ఫ్యామిలీతోటి ఎప్పుడైనా విహారయాత్రలకు అలా వెళ్ళినప్పుడు సో ఎక్కడా కూడా భేదభావాలన్నవి లేవు నా మనసులో. అందరూ నా దృష్టిలో ఒకటే. దానికి ఇలాంటి సెంటర్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయని భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఏంటిది, మనం చేసేది ఏంటిది, మనము ఎవరిని తలుచుకోవట్లే. ఇక్కడ మనం ఏంటి అన్నది మన కళ్ళు మూసుకొని మన లోపల యొక్క మన బాడీ పార్ట్స్ అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక శ్వాస అనేటువంటి మార్గం ద్వారా మనము ఈ ధ్యానంలోకి కంప్లీట్గా ఎంటర్ అవుతున్నాం. సో మహాధ్యాన యోగా సెంటర్ అన్నది ఈ పిరమిడ్ నిర్వాహకులకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలండి. ఎటువంటి అంతరాయం లేకుండా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మా దృష్టికి తీసుకురండి. ఇలాగే ఈ ప్రోగ్రామ్ని మీరు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు. సర్పంచ్ గారు నా వెంటబడి లేదు మేడం ఒక్క నిమిషం అన్నా రండి ఉండండి అని అప్పటి నుంచి ఆపుతుంటే నేను కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అందరికి గట్టిగా చెప్పలు కూడా ఎంఆర్ఓ మేడంకు అండ్ కర్తాల్ మండల్ ఆఫీసర్లు అందరూ గట్టిగా చెప్పట్లు. స్థానిక సర్పంచ్ గారికి, జగన్ గౌడ్ గారికి అందరికీ చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చినందుకు పిరమిడ్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. నాలుగు దిశలకు జ్ఞాన వెలుగులు ప్రభవించగా కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి కదలి రండి తరలి రండిది. థ్యాంక్ యూ మేడం. ప్రపంచ శాంతికి నిర్వహిస్తున్న పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన ప్రభుత్వ అధికారులు, కడతాల్ మండలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ఎంఆర్ఓ మేడం, ఎండిఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, ఇరిగేషన్ ఆఫీసర్, లోకల్ మా సర్పంచ్ గారు, మా జగన్ గౌడ్ గారు, ప్రజానాయకులు అందరూ, అంటే పిరమిడ్కు ప్రభుత్వం తరఫున మొత్తం వాళ్ళు అతిథులు.
అర్థమైందా? ట్రస్ట్ అంటే ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ డిఫాక్టో, అంటే అజమాయిషాలు అదంతా ఉంటుంది. ఈ ప్రభుత్వ అధికారులు ఈరోజు ఇక్కడికి రావడం ఎంతో సంతోషం. వారికి చప్పట్లతో మనం ఘనంగా లేచి నిలబడి, ఒక ప్రభుత్వ అధికారి అంటే మామూలు విషయం కాదు, ఎంఆర్ఓ అంటే ఈ ఏరియాకు ఆయన ఎండిఓ కానీ, గట్టిగా లేచి చప్పట్లతో మన కృతజ్ఞతలు వారికి తెలియజేయాలి. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ మీరు కడతాల్ మండలంలో ఉన్నా లేకున్నా లైఫ్ లాంగ్ మీరు రావాలి, సార్కు చెప్పాలి. మొన్న చూశారు మీరు, ఈ సంస్థలో 100% విశ్వశాంతికి జరుగుతున్న యజ్ఞం. 7 లక్షల ప్లేట్ల భోజనం పెట్టాము ఇక్కడి నుంచి. ఎంతోమంది సమాజంలో అట్టడుగు స్థాయి వారు ఇక్కడ వస్తారు. మీరు చూస్తున్నారు, అందరు బిలో మిడిల్ క్లాస్. ఒక ధర్మంగా స్వచ్ఛంగా ఉన్న సంస్థ అని నేను నమ్మే ఇక్కడ మేమందరం యాక్టివ్గా ఉన్నాం. దయచేసి మీ సపోర్ట్ కూడా ఎల్లవేళలా ఉండాలి. ఎవడో అంటేనే ఉంటాడు, ఏదో ఇంటనే ఉంటాడు, మీకు తెలుసు గవర్నమెంట్ అలా ఉంటుంది. దయచేసి ఇక్కడ స్వచ్ఛమైన సంస్థ మేడం. మీరు ఎవరినన్నా ఎక్స్పీరియన్స్లో అడగండి, ఎవరినన్నా మీరు ఎగ్జామిన్ చేసుకోండి, ఎలా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ మేడం.